ఐఎమ్ సెల్ఫ్ మేడ్ విమెన్. ఇది తన గురించి ప్రపంచానికి జయలలిత చెప్పిన మాట. తన జీవితంలో ఒక్కో మెట్టు ఎంత కష్టపడి ఎక్కుతూ వచ్చారో ఆమెకు మాత్రమే తెలుసు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కన్నా అన్నాడీఎంకే అధినేత్రిగా అంతకుమించి కోట్ల మంది అభిమానులకు అమ్మగానే ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాంటి అమ్మ 9 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఓ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న నాయకురాలామే. తీవ్ర భావోద్వేగాలు, ఊహించలేనంత వ్యక్తి పూజ, నాయకులకు ప్రాణాలు కూడా ఇచ్చే ప్రజలు, వ్యక్తిని కూడా దేవుడిగా కొలిచే కార్యకర్తలు ఉన్న తమిళ రాజకీయాల్లో అసలు ఎలాంటి రాజకీయ చరిత్ర లేకుండా అడుగుపెట్టి అన్నాడీఎంకే అధినేత్రిగా 3 దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న ఉక్కు మహిళ ఆమె. తమిళ రాజకీయాల్లో 6 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నాయకురాలు. చట్టాలు, రాజకీయాలు, రాజ్యాంగం కూడా ఆమెపై అనర్హత వేటు వేసినా తిరిగి అధికారంలోకి వచ్చిన ఈ తరం ఐరన్ లేడీ జయలలిత. గడిచిన వారం రోజులుగా తమిళ రాజకీయాల్లో ఒకటే చర్చ, అమ్మకేమైంది? రాజకీయాలే ఊపిరిగా జీవించే జయలలిత వారం పైగానే ఆసుపత్రిలో ఎందుకున్నారు? ఆమెకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి? ఇదే కోట్లాది మంది అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్న. వారం రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఏవేవో వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి. జయలలితకు ఏం కాలేదని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నా అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం మాత్రం అభిమానుల్లో ఆందోళనలు కలిగిస్తోంది. దీంతో వేలాదిగా ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు చెన్నైలో అమ్మ చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి దగ్గర వేచి చూస్తున్నారు. చీఫ్ మినిస్టర్ is recovering well and we hope that she will be shortly discharged, but it again depends upon the opinion of the doctors. We are perfectly satisfied with the treatment being given in the hospital by the doctors and she is also fast recovering. And did you meet her, sir? No, I didn't want to trouble her. Sir, your opposition's demand. So, your opposition's demand. Opposition has no say at all. After all, we have to inform only the people of Tamil Nadu. We are not concerned with what anybody else says. గత 9 రోజులుగా అమ్మ ఆసుపత్రిలోనే ఉంది. అంతా బాగానే ఉందని, చిన్న సమస్యేనని వైద్యులు నివేదికలు ఇస్తున్నారు. ఇక అన్నాడీఎంకే పార్టీ వర్గాలైతే జయలలిత పరిపాలనా వ్యవహారాలు కూడా పరిశీలిస్తున్నారని, తాజాగా కావేరీ జల వివాదంపై రాష్ట్రం తరపున చెప్పాల్సిన అంశాలను చీఫ్ సెక్రటరీకి విన్నవించారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇలా ఎంతమంది భరోసా ఇస్తున్నా అనుమానాలు మాత్రం ఆగటం లేదు. దీనికి తోడు గడిచిన 4 రోజులుగా సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారం మరింత భయాల్ని పాదుకొల్పుతోంది. అమ్మ 23rd అప్పుడు వాళ్ళు క్రిటికల్ కేర్ యూనిట్లో ఉన్నవారు. అప్పుడు ఎవరైనా పబ్లిక్ వాళ్ళని అలౌ చేయడం వాళ్ళకి బాగలేదు. ఇట్స్ నాట్ గుడ్. వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకని ఎవరినూ అలాగా మన అమ్మ అవర్ ఓన్ మదర్ అలా హాస్పిటల్లో ఉంటే అందరూ చూడడానికి మనం అలౌ చేయం. అందుకని అలాగా మనం ఎప్పుడు పూర్తిగా ఆరోగ్యం వస్తున్నారో అప్పుడు బయటకు వస్తారు, అప్పుడు చూడ్డానికని ప్రతిరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాం. కానీ అలాగా కోటలో ఉన్నారు. క్రోర్స్ ఆఫ్ పీపుల్ లవ్ హర్. ఇంతలా భయాందోళనలు కొనసాగుతున్నాయి కాబట్టే వైద్యులు ఎప్పటికప్పుడు ఆమె హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. ఇక పోలీసులు సోషల్ మీడియాలో జయలలిత గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఇలాంటి పోస్టులు పెడితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు కూడా. అయినా సరే జయలలిత గురించిన ప్రచారం ఆగటం లేదు. పరిస్థితి చేజారే ప్రమాదం ఉండటంతో డాక్టర్లు మరోసారి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అమ్మ కేవలం తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారని ప్రకటించారు. మేము ఇక్కడే కూర్చున్నాము. యాజ్ ఎ ప్రెస్ స్పోక్ పర్సన్ మేము చెప్తున్నాము, ఏమీ లేదు. షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి. ప్రస్తుతానికి జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమెను మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలించాల్సిన అవసరం ఏమీ లేదని అంటున్నారు అపోలో డాక్టర్లు. త్వరలోనే జయలలితను డిశ్చార్జ్ చేస్తామని చెప్పుకొస్తున్నా ఎప్పటిలోగా డిశ్చార్జ్ చేస్తారన్నది మాత్రం చెప్పటం లేదు. మొత్తంగా తమ దేవత పురచ్చితలైవి వేగంగా కోలుకోవాలని, క్షేమంగా తిరిగి రావాలని దేవుళ్లందరికీ ప్రార్థనలు చేస్తున్నారు. విప్లవ నాయకురాలు పురచ్చితుల అమ్మగారు
ఆరోగ్యం ఉండాలనేసి అన్ని చోట్ల మేము గుడిల్లో పూజలు చేస్తున్నాము. తత్సమయం ఇప్పుడు గవర్నర్ గారు వచ్చి చూసి వెళ్ళి ఉన్నారు. అమ్మ ఒళ్ళు బాగా ఉందని చెప్తున్నారు, ఏం భయపడవలసిన పని లేదనేసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. మా తిరిగి వచ్చి పరిపాలన చేయాలని ఆశిస్తున్నాము. మరోవైపు జయలలిత ఫోటోలు విడుదల చేయాలంటూ డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు. జయ అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు తెలియచెప్పాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ప్రజల్లో ఉన్న ఆందోళనలకు వైద్యులు, అధికారులు, పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అపోజిషన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎందుకు మేము ఫోటో రిలీజ్ చేయాలి? ఎవ్రీడే ప్రెస్ లో నోట్ వస్తుంది, ప్రెస్ మీట్ లో చెప్తారు, మేము చెప్తున్నాము, అందరు ఇక్కడే ఉన్నాము, మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. అది చాలదా? ఏవైనా చెప్పాలని చెప్తున్నారు. మా అమ్మ చాలా బాగున్నారని జనాలకి తెలుసు, మాకు తెలుసు. సో వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కదా, ఇక్కడ దాన్ని బట్టి సమ్ పాలిటిక్స్ ఇస్ గోయింగ్ ఆన్, అంతే. ఇక డీఎంకే అనుకూల మీడియా గ్రూప్ లో కూడా జయలలిత కోలుకుంటున్నారన్న వార్తలు తమిళ ప్రజల్లో కాస్తంత ధైర్యాన్ని నింపాయి. కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు, అమ్మ డిశ్చార్జ్ డేట్ చెప్పని వైద్యుల తీరు మాత్రం చాలా మందికి ఆందోళనలు కలిగిస్తోంది. దీంతో అపోలో ఆసుపత్రి గేటు దగ్గరే చాలా మంది అమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నారు. పురచ్చితలైవికి ఏమైంది? ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారా? రాజకీయ సమస్యలకు భవిష్యత్తుకు భయపడి దాచారా?